ప్రస్తుతం ఏంటంటే గద్దె రామ్మోహన్ గారు మా ఎమ్మెల్యేగా నేను ఇక్కడ 11వ డివిజన్ కార్పొరేటర్గా నుంచున్నాను. ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. అందుకని మర్యాదపూర్వకంగా ముందు వచ్చి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడం అనేది కరెక్ట్ అనిపించింది. అందుకని ఈరోజు వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు వెళ్ళి మన కార్పొరేషన్లో మేయర్ గారిని కలిసి నా రాజీనామా సబ్మిట్ చేస్తున్నాను. తర్వాత వెంటనే టీడీపీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను మాట్లాడదామని అనుకున్నాను. ఎందుకు మేడం మీరు ఎందుకు రాజీనామా చేయాలని అనుకుంటున్నారు? నేను అన్నీ కూడా మీకు అన్నీ స్పష్టం చేస్తాను. కానీ కౌన్సిల్లో ఫస్ట్ అంటే కార్పొరేషన్లో ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను మాట్లాడతానండి. అన్నీ కూడా స్పష్టం చేస్తాను. జస్ట్ కొంతసేపు ఆగండి. ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను ఏదైనా కానీ నా కామెంట్స్ అనేది మీకు స్పష్టం చేస్తాను. ఎమ్మెల్యే గారు అంటే రాజీనామా విషయంలో ఎమ్మెల్యే గారు ఏమైనా చెప్పారు మేడం? పునఃపరిశీలన ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? మీరు చాలాసేపు మాట్లాడారు కదా సింగిల్గా. అంటే మేము ఎప్పటి నుంచో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. నేను చిన్నప్పటి నుంచి కూడా గద్దె రామ్మోహన్ గారి ఇంట్లో నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళ ఇంట్లో పెరిగిన మనిషిని నేను. సో అందుకని ఈరోజు ఏంటంటే ఇది ఒక చాలా మేజర్ స్టెప్ నేను తీసుకోబోతున్నాను కాబట్టి. అలాగే నా పొలిటికల్ జర్నీలో కూడా గద్దె రామ్మోహన్ గారు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. ఇక్కడ మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మేము కార్పొరేటర్స్ అందరం కూడా ఆయనతో పాటు చాలా బాగా పనిచేసాము. సో అందుకని ఫస్ట్ వచ్చి మర్యాదపూర్వకంగా ఆయన కలిసి ఆయనకి నా నిర్ణయం గురించి చెప్పి ఆ తర్వాత వెళ్ళి రాజీనామా చేద్దామని అనుకున్నాను. సో అందుకని ఈరోజు ఆయన వచ్చి కలవడం జరిగింది. గద్దె రామ్మోహన్ గారు కూడా నా పొలిటికల్ ఫ్యూచర్కి కానీ అలాగే నా ముందు లైక్ వెల్ విషింగ్ పర్సన్ ఎప్పుడూ కూడా. సో అందుకని ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంకా ఎప్పుడూ కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అందుకని ఆ రిలేషన్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుద్ది. మేము పార్టీలో ఉన్నా లేకపోయినా కానీ ఏవైతే మా మధ్యన ఒక మంచి రిలేషన్ ఉందో అది కంపల్సరీ కంటిన్యూ అవుతుందండి. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన నాకు ఒక అంకుల్, ఒక శ్రేయోభిలాష్ కాబట్టి. సో జరగబోయే నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది కంపల్సరీగా నేను కౌన్సిల్ బయట మాట్లాడతాను. మీ నాన్నగారి విషయం కూడా ఏమన్నా ఎమ్మెల్యే గారి దగ్గర టాపిక్ డిస్కషన్కి వచ్చిందా మేడం? నాని గారి విషయం, ఎంపీ గారి విషయం లేదండి. అంటే ఇప్పుడు జరిగిపోతున్న పరిణామాలన్నీ కూడా అందరికీ తెలిసినవే. సో స్పెషల్గా దాని గురించి మా మధ్యన డిస్కషన్ రాలేదు. నేను జస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నన్ను బాగా సపోర్ట్ చేశారు. ప్లస్ నాకు ఫస్ట్ నేను క్యాండిడేట్గా నుంచినప్పుడు ఆయనే నాకు బీఫామ్ ఇచ్చారు పార్టీ తరపు నుండి. అందుకని ఫస్ట్ ఇక్కడికి మర్యాదపూర్వకంగా ఆయన కలవడమే కరెక్ట్ అనిపించింది కాబట్టి అక్కడ మాట్లాడతాను.